మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ప్రస్తుతం పెద్ద సినిమా రిలీజ్ అప్డేట్స్ గురించి ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ సినిమా విడుదల తేదీ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కన్నడ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమా వాయిదా పడడంతో ఆ ఖాళీని పెద్ద భర్తీ చేయబోతుందన్న వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తున్న టాక్సిక్ చిత్రం అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ముందుగా అనుకున్న విడుదల తేదీకి ఈ సినిమా రాకపోవడంతో ఆ సమయానికి ఉన్న భారీ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని టాలీవుడ్ మేకర్స్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ పెద్ద సినిమాను ముందుకు జరిపే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి పెద్ద సినిమా అధికారికంగా జూన్ 25న విడుదల కావాల్సి ఉంది. అయితే వేసవి సెలవుల సీజన్ మరియు టాక్సిక్ వదిలేసిన ఖాళీ ప్లేస్ ను ఉపయోగించుకోవడానికి సినిమాను జూన్ 4నే విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ తేదీకి వస్తే సమ్మర్ హాలిడేస్ అడ్వాంటేజ్ లభిస్తుంది. అయితే అనుకున్న తేదీ కంటే సినిమాను 3 వారాల ముందే విడుదల చేయడం సాధ్యమేనా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. దర్శకుడు బుచ్చిబాబు సనా తన సినిమాల విషయంలో చాలా పక్కాగా ఉంటారు. ముఖ్యంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఉప్పెన సమయంలోనూ ఆయన విజువల్స్ మరియు మ్యూజిక్ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు మనమందరం చూసాం. పెద్ద వంటి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాకు గ్రాఫిక్స్ మరియు ఎడిటింగ్ చాలా కీలకం. అటువంటి పరిస్థితుల్లో కేవలం 3 వారాల ముందే రావడం వల్ల అవుట్పుట్ మీద ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే మేకర్స్ జూన్ 25వ తేదీకి కట్టుబడి ఉండాలని భావిస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మరో శుభవార్త ఏంటంటే పెద్ద సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఈ చిత్రానికి సంబంధించి కీలకమైన ఐటమ్ సాంగ్ చిత్రీకరణ కూడా ముగిసినట్లుగా తెలుస్తోంది. ఈ పాటలో రామ్ చరణ్ సరసన శృతి హాసన్ ఆడి పాడనుండడం విశేషం. ప్రస్తుతం చిత్ర యూనిట్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ మరియు డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రామ్ చరణ్ ఫ్యాన్స్ పెద్దని జూన్ 4న చూడాలని కోరుకుంటున్నప్పటికీ ప్రాక్టికల్ గా చూస్తే జూన్ 25న విడుదల చేయడమే ఉత్తమమని నిర్మాతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికైతే సినిమా మేకర్స్ నుంచి దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో సినీ అభిమానులు కలవరపడుతున్నారు.